హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. దినపత్రికలు చూసిన వారికి హైదరాబాద్ అనేది దేశంలో ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది అన్నది అర్థమవుతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పొటెన్షియాలిటీ మీద ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే ఈ కేంద్ర బడ్జెట్లో హైదరాబాద్కు రవాణా పరంగా ఇచ్చిన ప్రియారిటీ చూస్తే వాళ్ళ బ్రెయిన్లో కొద్దిగా మార్పు వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎంత ఇంపార్టెంట్ కాకపోతే దేశంలో అత్యంత ప్రాధాన్యమైన నగరాలు ముంబై, పూణే, బెంగళూరు అండ్ చెన్నై, ఇలాంటి సిటీస్ని కనెక్ట్ చేస్తూ హై స్పీడ్ రైల్స్ని అనౌన్స్ చేసింది. 320 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే రైళ్లు హైదరాబాద్ సెంట్రిక్గా ఇన్ని రాబోతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్కు, తెలంగాణకు ఎంత ప్రియారిటీ ఇచ్చిందని అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ జనాభా ఎంత వేగంగా పెరుగుతుంది అంటే దానికి కారణం నాట్ ఓన్లీ ఫ్రమ్ బోత్ తెలుగు స్టేట్స్ బట్ ఆల్సో ఫ్రమ్ ఎంటైర్ కంట్రీ పీపుల్ ఆర్ కమింగ్ టువర్డ్స్ టు హైదరాబాద్. మూమెంట్ అలా పెరుగుతుంది. చాలామంది హైదరాబాద్లో వచ్చి సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. బికాజ్ హైదరాబాద్ జియోగ్రఫికల్గా అద్భుతమైన వాతావరణాన్ని కలిగి ఉంది. అట్ ద సేమ్ టైం భూకంపాలు రాని ప్రాంతాలలో ఎంపిక చేస్తే హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్. అదే రకంగా అష్టదిక్కులా ఎక్స్పాండ్ అవ్వడానికి స్కోప్ ఉన్న మహానగరం. తర్వాత వ్యాపార, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా ఉన్న ప్లేస్. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉండడం వల్ల తర్వాత మనకు అవసరమైన మౌలిక సదుపాయాల పరంగా కూడా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఇవన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. తర్వాత రవాణా పరంగా కూడా ఫ్లైట్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, అదే రకంగా బై రోడ్ కావచ్చు, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక్క సముద్ర తీరం మాత్రం ఒకటి లేదు. సో దాన్ని ఫుల్ఫిల్ చేయబోతోంది ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ అమరావతి బందర్ పోర్ట్ రోడ్ అనుకోండి. సో అది పక్కన పెడితే హై స్పీడ్ రైళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అడిగిన పర్పస్ ఏదైతే ఉందో ఆ వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా ఆ పర్పస్ సర్వ్ అవుతుంది. ఇదేలా అని చెప్పి మీకు అనిపిస్తుండొచ్చు. నేను ఆ డీటెయిల్స్ చెప్తాను. సో ఫస్ట్, బడ్జెట్లో ప్రపోజ్ చేసిన ప్రధానంగా హై స్పీడ్, అంటే ఒకప్పుడు దాన్ని బుల్లెట్ ట్రైన్ అన్నారు, ఇప్పుడు దాన్ని హై స్పీడ్ ట్రైన్ అంటున్నారు. బుల్లెట్ అంటే మోర్ దెన్ 500 కిలోమీటర్ పర్ అవర్ వెళ్ళే వాటిని బుల్లెట్ ట్రైన్స్ అంటారు. ఇది లెస్ దెన్ ఉంది కాబట్టి 320 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే రైళ్లు కాబట్టి దీన్ని హై స్పీడ్ రైళ్లు అంటున్నారు. అయినప్పటికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి మనకు బెంగళూరు 570 కిలోమీటర్లు. సో 320 కిలోమీటర్లతో వెళ్ళినా కూడా జస్ట్ 2 అవర్స్, అంటే 2 గంటల్లో బెంగళూరు వెళ్ళడానికి, సుమారు 710 కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ చెన్నై మార్గాన్ని కూడా 3 గంటల్లో రీచ్ అవ్వడానికి, అదే రకంగా హైదరాబాద్ నుంచి పూణే, అక్కడి నుంచి ముంబై, ఇది 3.5 గంటల్లో రీచ్ అవ్వడానికి ఇప్పుడు ఈ హై స్పీడ్ రైళ్ల వ్యవస్థ ఏర్పాటు కాబోతుంది. సరే, పేపర్ల మీద పెట్టారు, డబ్బులు ఎంత అవుతుందని చెప్పారు, బాగానే ఉంది. ఎప్పటికల్లా పూర్తవుతుంది అంటే కొంతమందిలో అది ఉంటుందన్నమాట. ఏదైనా జరుగుతుంది అంటే దానికి కొర్రీలు వేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారి దగ్గర నుంచి ఇలాంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దానికి కూడా టైం ఫ్రేమ్ పెట్టింది. మరి టైం ఫ్రేమ్ పెట్టినవి అవుతున్నాయా కేంద్ర ప్రభుత్వంలో అంటే ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్ చెప్పారు. ద్రవ్య లోటును 2021 సెకండ్ ఫేజ్ కరోనా ప్రారంభమవుతున్న సందర్భంలో పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఇదే నిర్మలా సీతారామన్ గారు బై 2026 ద్రవ్య లోటును 4.5 కంటే తగ్గిస్తాం అని అన్నారు. అన్నట్టుగానే నిన్న ప్రకటించిన దానిలో ద్రవ్యలోటు 4.4 ఉంది. అంటే 5 ఏళ్ల కింద ఏదైతే అస్యూరెన్స్ ఇచ్చారో ఆ అస్యూరెన్స్ 100% ఫుల్ఫిల్ అయింది. ఇంకా వాళ్ళు చెప్పిన దానికంటే 1% తగ్గింది, అంటే 0.1% తక్కువనే వచ్చింది. 4.5కి చేస్తామన్నారు, 4.4 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ 1 ఇయర్లో దాన్ని 4.3 చేస్తామంటున్నారు. సో ఈ రకంగా ఏదైతే కమిట్మెంట్స్ ఇస్తున్నారో ఒక ఆర్థికపరమైన క్రమశిక్షణ పాటిస్తూ ముందుకెళ్తున్నారు కాబట్టి అది సాధ్యమే అన్నది. సో రోడ్లు, రైళ్ల పరంగా కూడా ఒక టైం ఫ్రేమ్లో అనౌన్స్ చేస్తున్నవి టైం ఫ్రేమ్లో అవుతున్నాయి. నేను అందుకే ఫ్యూచర్ సిటీ అమరావతి నుంచి బందర్ పోర్టుకు వెళ్లే రోడ్డు వచ్చే 2.5 సంవత్సరాల్లో పూర్తవుతుందని అందుకే నేను ఘంటాపదంగా చెప్తున్నాను. వన్స్ అలైన్మెంట్ ఫైనల్ అయ్యి డిపిఆర్ ఓకే అయిందంటే నితిన్ గడ్కరీ గారు వీక్లీ రివ్యూస్లో దాన్ని యాడ్ చేస్తారు. సో ఎవ్రీ వీక్ సమ్ ప్రోగ్రెస్ దే హ్యావ్ టు షో. టెండర్స్ తీసుకున్న ఏ సంస్థ అయినా కూడా ప్రతి వీక్లో ఏం ప్రోగ్రెస్ ఉందని ఆయన ముందు పేపర్ పెట్టాలి. అలాంటి కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నారు. సో ఆ రోడ్డు కూడా 2.5 సంవత్సరాల్లో పూర్తవుతుంది. ఏది భారత్ ఫ్యూచర్ సిటీలో కురుమిద్ద జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి
యాచారం దక్షిణ దిశగా వెళ్ళి నల్గొండ దగ్గర చండూరు నుంచి వెళ్ళి మిర్యాలగూడ దగ్గర త్రిపురారం నుంచి వెళ్ళి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును టచ్ చేస్తూ బందర్ పోర్టుకు వెళుతుంది రోడ్డు. సో దాని గురించి నేను ఎక్స్క్లూజివ్ వీడియో చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను. బట్ నాకు అలైన్మెంట్ ఇవాళ మార్నింగ్కి రావాలి. అలైన్మెంట్కి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ అది డిలే అయ్యింది. అందుకోసం నేను దాని మీద ఎక్స్క్లూజివ్ చేయట్లేకుండా హై స్పీడ్ దాని మీద చేస్తున్నాను ఈ వీడియో. సో ఈ హై స్పీడ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చింది ప్రపోజల్స్, కేంద్ర ప్రభుత్వం ఏమి అనౌన్స్ చేసింది, ఇది ఇక్కడ నుంచి చెప్పాలి. చెప్పే ముందు ఒక్కసారి డీటెయిల్స్ చెప్తాను. హై స్పీడ్కి సంబంధించి హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పూణేలకు హై స్పీడ్ రైళ్లు 320 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయి. రవాణా రంగాన్ని ఉరకలెత్తించే లక్ష్యంతో దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం 7 హై స్పీడ్ రైళ్లను అనౌన్స్ చేసింది. దాంట్లో ప్రధానమైనది మనకు హైదరాబాద్ సెంట్రిక్గా 3 రాబోతున్నాయి. ఎక్కడెక్కడి నుంచి అంటే పూణే హైదరాబాద్ ఒకటి 550 కిలోమీటర్లు ఒకటి, తర్వాత హైదరాబాద్ బెంగళూరు ఒకటి 570 కిలోమీటర్లు, తర్వాత హైదరాబాద్ చెన్నై 700 కిలోమీటర్లు ఒకటి. ఇది కాకుండా మళ్ళీ ముంబై పూణే, అంటే హైదరాబాద్ నుంచి పూణే ఉంటుంది, మళ్ళీ పూణే నుంచి ముంబై ఉంటుంది. సో హైదరాబాద్ టు పూణే అనేది కనెక్టింగ్ అనమాట హై స్పీడ్లో, రైట్. తర్వాత నార్త్లో వచ్చేసి ఇంకోటి చెన్నై బెంగళూరు కూడా, అంటే ఇది ఒక ట్రయాంగిల్ లాగా ఉంటుంది. నేను మ్యాప్ చూపిస్తాను. అంటే హైదరాబాద్ నుంచి చెన్నై, చెన్నై నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి మళ్ళీ హైదరాబాద్, ఇది ట్రయాంగిల్ లాగా ఉంటుంది హై స్పీడ్ రైల్. తర్వాత నార్త్కి వచ్చేసరికి ఢిల్లీ నుంచి వారణాసి, వారణాసి నుంచి సిలిగురి. సిలిగురి అనేది మనకు ఒక నెక్ లాగా ఉంటుంది. అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళడానికి మనకున్న మార్గం ఆ బంగ్లాదేశ్ ఎండింగ్లో ఉండే ఒక చిన్న నెక్ ఉంటుంది. ఆ నెక్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. దాంట్లో సిలిగురి అనే చాలా చాలా స్ట్రాటజికల్ ఏరియా, అక్కడికి హై స్పీడ్ రైలు కూడా ప్రపోజ్ చేశారు. ఈ కారిడార్లను అనుసంధానం పెంచుతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఇవన్నీ అనౌన్స్ చేశారు. ఎట్లా ఏంటి అనేది కొన్ని డీటెయిల్స్ చెప్తాను నేను. హైదరాబాద్ టు బెంగళూరు ఇందాక నేను చెప్పాను కదా 570 కిలోమీటర్లు, అంచనా వేగం 320 పర్ గంటకి 320 అవి. తర్వాత అంచనా వ్యయం 1,75,000 కోట్ల రూపాయలు. మైండ్ బ్లోయింగ్. ఒకసారి రాసుకుంటే పేపర్ మీద ఎన్నంకెలు రాయాల్సి వస్తుందో. 1,75,000 కోట్లు. అంటే కోట్లకి ఒక కోటికి ఎన్ని ఉంటాయి, ఆ తర్వాత ఇది వస్తుంది అనమాట నంబరు. చాలా లెంత్ నెంబర్ అవుతుంది. ప్రాజెక్టు పూర్తయ్యే సంవత్సరం, నేను ఇందాక చెప్పాను కదా టైం బౌండ్ ప్రోగ్రామ్స్ అని, 2031 నుంచి 2034 మధ్య ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. అంటే ఇప్పటి నుంచి చూసుకుంటే 8 సంవత్సరాలలో హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ ట్రైన్ పూర్తవ్వాలి. తర్వాత హైదరాబాద్ చెన్నై 700 కిలోమీటర్లు, 320 కిలోమీటర్ల స్పీడు పర్ అవర్, 320 కిలోమీటర్లు, 2,10,000 కోట్ల రూపాయలు. ఒకసారి పేపర్ మీద రాయండి, మళ్ళీ బాగుంటుంది, మనకు గుర్తుంటుంది మెమరీలో. ఇది కూడా 2032 నుంచి 2035లోగా ఇది పూర్తవ్వాలి. అంటే 9 సంవత్సరాల వ్యవధి ఇప్పటి నుంచి. హైదరాబాద్ పూణే వచ్చేసి 550 కిలోమీటర్లు, 320 కిలోమీటర్ల వేగం, 1,65,000 కోట్ల రూపాయలు. ఇది 2030 నుంచి 2033. అంటే ఈ 3 హై స్పీడ్ రైళ్లలో హైదరాబాద్ పూణే ముందు పూర్తవుతుంది అనమాట. ఆ తర్వాత హైదరాబాద్ బెంగళూరు పూర్తవుతుంది, ఆ తర్వాత హైదరాబాద్ చెన్నై పూర్తవుతుంది, రైట్. వీటికి సంబంధించి క్లియర్ కట్గా అనౌన్స్మెంట్ అయితే చేశారు. బట్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమడిగింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో వ్యత్యాసం ఏంటి. బట్ రాష్ట్ర ప్రభుత్వం అడిగిన పర్పస్ ఈ వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా నెరవేరుతుంది అనేది నేను చెప్పబోతున్నాను. ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మానసపుత్రిక భారత్ ఫ్యూచర్ సిటీ. భారత్ ఫ్యూచర్ సిటీని అమరావతికి కనెక్ట్ చేస్తూ అక్కడి నుంచి చెన్నైకి వేయమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రపోజల్ పెట్టింది. సేమ్ టైం భారత్ ఫ్యూచర్ సిటీ సెంటర్ నుంచే బెంగళూరుకు కూడా హై స్పీడ్ రైలు ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ పెట్టింది. బట్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీని ప్రియారిటీ చేసుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు సమీపంలో ఒక మెయిన్ హై స్పీడ్ ట్రైన్కి సంబంధించి ఒక భారీ జంక్షన్ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి అటు బెంగళూరు వైపు, ఇటు అమరావతి మీదుగా చెన్నై వైపు ఇది ప్రపోజ్ చేశారు. మనం జియోగ్రఫికల్గా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పర్పస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఈ కురిమిద్ద దగ్గర వచ్చే జంక్షన్కు సమీపంలో భారీ టెర్మినల్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అవతలి వైపు, అంటే పెద్ద గోల్కొండ ఆ ఏరియాలో ఒక భారీ టెర్మినల్కు ప్రపోజల్ సిద్ధం చేసింది. రైల్వే బోర్డు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ 4-5 రోజుల్లో అనౌన్స్ చేస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అవతల వైపున పెద్ద గోల్కొండ, మహేశ్వరం ఆ ఏరియాలో ఒక భారీ హై స్పీడ్ రైలుకు సంబంధించిన టెర్మినల్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఒక ట్రైన్ అటువైపు జడ్చర్ల, కర్నూలు, అనంతపూర్ నుంచి బెంగళూరు వైపు వెళ్తుంది. ఇంకొకటి ఇటు సౌత్ నల్గొండ నుంచి, మిర్యాలగూడ నుంచి అమరావతి నుంచి మళ్ళీ పాత రూట్లోనే చెన్నైకి వెళ్తుంది. ఇది కారిడార్ అనమాట. ఈ రూట్లో ఇటు ఇది డిస్టెన్స్ వచ్చేసి మనకు
ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకు 710 కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ చెన్నై, ఇటేమో బెంగళూరు 570 కిలోమీటర్లు వస్తుంది. అయితే రేవంత్ రెడ్డి గారి పర్పస్ ఏంటి? ఆయన భారత్ ఫ్యూచర్ సిటీని హైలైట్ చేయాలని అనుకున్నారు. అందుకోసం హై స్పీడ్ అక్కడ సెంటర్గా స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఏంటి? ఎయిర్పోర్ట్ ప్రయారిటీ ఇచ్చింది. ఆయన అడిగిన ప్లేస్కు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన ప్లేస్కు రైల్వే బోర్డు దాన్ని ఓకే చేసిన ప్లేస్కు ఎంత డిస్టెన్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 8 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఆయన అడిగిందేమో కురుమిద దగ్గర వచ్చే జంక్షన్ నుంచి అక్కడ టెర్మినల్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి చేద్దాం అనుకున్నారు. అక్కడ నుంచి నార్త్ వైపు అంటే ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్కు అవుట్ సైడ్ పెద్ద గోల్కొండ అండ్ మహేశ్వరం ఆ ఏరియాలో ఈ టెర్మినల్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఫ్యూచర్ సిటీకి నార్త్ వైపు నుంచి వెళ్ళిపోయి ఇబ్రాహీంపట్నం సౌత్ నుంచి అట్లా వెళ్ళిపోయి డైరెక్ట్ నల్గొండ మీదుగా మిర్యాలగూడ మీదుగా అమరావతి వెళ్ళి అమరావతి నుంచి మళ్ళీ సౌత్ చెన్నై వైపు వెళ్ళే రకంగా ఒకటి. ఇటువైపు నేను వచ్చేమో మనకు మహేశ్వరం సౌత్ సైడ్ అంటే బెంగళూరు హైవే మధ్య నుంచి వెళ్ళి కల్వకుర్తి దాటిన తర్వాత వనపర్తి ఆ ఏరియాలో మళ్ళీ ఎగ్జిస్టింగ్ ట్రైన్ దానికి ప్యారలల్గా వెళ్ళి కర్నూలు నుంచి అనంతపురం నుంచి బెంగళూరు వెళ్ళే రకంగా. సో ఏ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఓన్లీ ఫ్యూచర్ సిటీ సెంట్రిక్గా కావాలన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి ఫ్యూచర్ సిటీకి దగ్గర నుంచి వెళుతుంది. అంటే ఇప్పుడు మహేశ్వరం అనుకోండి, మహేశ్వరం ఫ్యూచర్ సిటీ స్టార్టింగ్ పాయింట్ అయిన మొహబ్బత్ నగర్ తుమ్ములూరుకు జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్లో ఉంటుంది. అలాంటి మహేశ్వరంకు గోల్కొండకు మధ్య రావడం వల్ల ప్రభుత్వం ఇంటెన్షన్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇంటెన్షన్ ఏంటి? ఎయిర్పోర్టుకు కనెక్టివిటీ ఉండాలని, హై స్పీడ్ ట్రైన్కి ఎయిర్పోర్ట్కు కనెక్టివిటీ ఉండాలనే ఉద్దేశం. ఎందుకంటే రవాణా పరంగా కంపేర్ చేసుకుంటే మనకు ట్రైన్ ఛార్జెస్ తక్కువ, ఫ్లైట్ ఛార్జెస్ ఎక్కువ. కానీ ఇప్పుడు ఈ రేడియస్ ప్రకారం, డిస్టెన్స్ ప్రకారం చూసుకున్నా, స్పీడ్ ప్రకారం చూసుకున్నా కూడా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ టైం, మళ్ళీ అక్కడ దిగిన తర్వాత అక్కడ బయటకు వచ్చి ఆ డెస్టినేషన్కి వెళ్ళడం, ఈ టోటల్ కంపారిటివ్ టైం చూసుకుంటే ఆల్మోస్ట్ హై స్పీడ్ రైల్లో వెళ్ళిన అదే సమయంలో మనం గమ్యస్థానానికి చేరుకుంటాం. ఈ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ద్వారా వెళ్ళినా కూడా అదే చేరుకుంటాం. కానీ ప్రైస్ పరంగా ఈజీగా ఒక 40% డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ ఫ్లెక్సిబిలిటీ కల్పించాలనే ఉద్దేశంతో హై స్పీడ్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసింది. అంటే కొంతమందికి అనివార్యంగా విమాన ప్రయాణం చేయాల్సి వస్తుంది టైంను దృష్టిలో పెట్టుకొని. కానీ అలాంటి వారికి ప్రైస్ కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఆ ఇబ్బంది అనిపించే కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హై స్పీడ్ రైలు మీద ఫోకస్ చేస్తారు. అందుకోసం ఆ ఫ్లెక్సిబిలిటీని దృష్టిలో పెట్టుకొని హై స్పీడ్ రైళ్లకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. అది కూడా ఎయిర్పోర్ట్ డెస్టినేషన్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది ప్రియారిటీగా వాళ్ళు తీసుకున్న పరిస్థితి. బట్ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఫ్యూచర్ సిటీ సెంటర్ నుంచి స్టార్ట్ అయితే ఫ్యూచర్ సిటీకి ఒక లుక్ మారిపోతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ప్రపోజ్ చేసింది. బట్ ఏతావాద రాష్ట్ర ప్రభుత్వం ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది ఒక ఆల్మోస్ట్ ఒక 60-70% ఫుల్ఫిల్ అయినట్టే. వ్యత్యాసం ఉన్నా కూడా రాష్ట్రం పెట్టిన దానికి కేంద్రం ఇచ్చిన దానికి వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా పర్పస్లో ఆల్మోస్ట్ 60-70% ఫుల్ఫిల్ అయినట్టు అనేది నా అభిప్రాయం. రైట్, చూద్దాం. లెట్ us హోప్ ఇంకొక 8-9 సంవత్సరాల్లో ఈ బుల్లెట్ ట్రైన్ కాదు కానీ హై స్పీడ్ ట్రైన్స్ మనం చూద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు చూస్తున్నాం కదా, వందే భారత్ స్లీపర్ కూడా వచ్చింది. ఇప్పుడు కలకత్తా నుంచి గౌహతి నడుస్తుంది. సో మొత్తం రైల్వే వ్యవస్థ అయితే సమూలంగా మారిపోయింది గత 11-12 సంవత్సరాలలో. భవిష్యత్తులో కూడా ఆ మార్పులు చేర్పులు చూస్తామని చెప్పి అనుకుంటాం. రైట్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎవరైనా చూస్తుంటే మాత్రం దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు టైలర్ మేడ్గా నేను 3 ఇష్యూస్ చాలా పకడ్బందీగా చెప్తాను. ఒకటి, స్ట్రాటజికల్ లొకేషన్ ఉంటుంది. నేను చెప్పిన లొకేషన్ డెఫినెట్గా మీకు మల్టీ యాంగిల్లో అక్కడ హైప్ అవ్వడానికి, అప్రిషియేషన్ రావడానికి స్కోప్ ఉంటుంది. 2, లీగాలిటీ ప్రకారంగా లింక్ డాక్యుమెంట్లు కావచ్చు, అదే రకంగా లేఅవుట్ అప్రూవల్స్ కావచ్చు, పర్ఫెక్ట్గా ఉండవి మాత్రమే చెప్తాను. డెవలప్మెంట్ కూడా ఖచ్చితంగా జరిగేవే చెప్తాను. అంటే డెవలప్మెంట్ మీన్స్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్. ఆ తర్వాత ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అఫోర్డబుల్ ప్రైస్ ఉన్నవి చెప్తాను, అబ్నార్మల్ ప్రైస్ ఉన్నవి చెప్పాను. ఎక్కడన్నా అబ్నార్మల్ ప్రైస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను దాన్ని డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తాను. రైట్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.